హాయ్ ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పించుకుంటూ, వారు రచించిన తులసీదళం 1 అనే పుస్తకం నుండి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ధ్యానం చేయండి. ధ్యానం వల్ల లాభాలు. ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి. ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనశ్శాంతి లభిస్తుంది. ధ్యాన సాధన ద్వారానే ఆత్మస్థైర్యం కలుగుతుంది. ధ్యాన సాధన ద్వారానే దివ్యచక్షు ఉత్తేజితమవుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనమే గురువులుగా మారతాము. ధ్యాన సాధన ద్వారానే మనమే దైవ స్వరూపాలమని తెలుసుకుంటాము. సత్యం, మన జన్మను మనమే ఎన్నుకుని వచ్చాము. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్ధరించలేరు. సృష్టిలో కోటాను కోట్ల లోకాలున్నాయి. మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. చావు, చనిపోవటం అంటే శరీరాన్ని వదలడమే. చనిపోవటం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడమే. చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచాన్ని చేరటమే. కర్మ సిద్ధాంతం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మన చెడే మనకు చెడు చేస్తుంది, మన మంచే మనకు మంచి చేస్తుంది. జ్ఞానం. అందరి దగ్గర నుంచి అన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చెయ్యరాదు. శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడూ చెయ్యరాదు. ఈ వర్తమాన జన్మనే ఆఖరి భూలోక జన్మగా చేసుకోవాలి. ప్రశ్నోత్తర ఉపనిషత్తు. ధ్యాన సాధనలో ప్రతిబంధకాలైన ప్రాథమిక అడ్డంకులు ఏవి? వాటిని అధిగమించటం ఎలా? ప్రాథమిక ప్రతిబంధకాలు 3. 1 సోమరితనం, 2 భయం, 3 అహం. సోమరితనం. అధిక శాతం మనుషులు తమోగుణహతులు. పీకల దాకా పట్టించి ముసుగు తన్ని పడుకోవటానికి ఇష్టపడతారే కానీ కష్టపడటానికి సుతరాము ఇష్టపడరు. మరేమో పీకల దాకా తినడం కానీ ముసుగు దట్టించి పడుకోవటం కానీ ధ్యాన సాధనకు అడ్డం కదా. ఈ మధ్య ఇంకొకటి వచ్చిందండే, అదే ఈడియట్ బాక్స్. కళ్ళు కూడా తిప్పనీయకుండా నిష్ప్రయోజనంగా సునాయాసంగా కాలాన్ని హరిస్తుంది. ఈడియట్ బాక్స్ అంటే సెల్ ఫోన్ అండి. భయం. మానవాళికి సెల్ ఫోన్, టెలివిజన్. మానవాళికి కొత్తదంటే భయం. సగటు మానవుడికి పాత ఒక రోత, కొత్త ఒక వింత కాదు. పాతది బంగారం, కొత్తది సంశయాత్మకం కనుక ఎంత రోతైనా పాతదైన బంగారంలా కాపాడుకుంటారే గాని నూతనంగా ఇవ్వబోయేది బంగారమైనా స్వీకరించటానికి ఇష్టపడరు. ఆమడ దూరం పరిగెడతారు. ఏమో ఎందుకొచ్చిన గొడవ అని సందేహం. ఉన్నది పోతుందేమో, ఉంచుకున్నది పోతుందేమో అనే భయం. అలాంటి వాళ్ళు ధ్యాన సాధనకి వచ్చేది బహు కష్టం సుమా. అహం 3వది. ఇది కొద్దిగా చివరిది. అన్నిటికంటే ముదనష్టపది 3వది. అదే అహం. అదేం చోద్యమో. ఆ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అందరికీ తెలుసు. పొట్టలో అక్షరం ముక్క లేకున్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ వగైరాల గురించి అడిగితే మేం చదవలేదు కదా, మాకెలా తెలుస్తుంది అంటారు. కానీ దేవుడు, బుద్ధి, ఆత్మల వద్దకు వచ్చేసరికి అందరూ అంతా తెలిసినట్టే మాట్లాడతారు. అంతా తెలుసునన్న వారికి ధ్యాన సాధన ఎలా సాధ్యం? తెలుసుకుందామని నిశ్చయించుకున్న వారికే కదా ధ్యాన సాధన సాధ్యం. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, శంకుస్థాపన చేయదలుచుకున్నాం. ఈ భూమి పూజ వగైరా ఆచార వ్యవహారాలు ఎంతవరకు అవసరం? ఇల్లు కట్టుకునే ముందర కట్టుకునే స్థలంలో భూమి పూజ అన్నది మరి తప్పనిసరిగా చేయాలి. భూమి పూజ లేకుండా ఇల్లు కట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టకూడదు. పూజ అనేది చాలా ముఖ్యము. అయితే ప్రతిదీ భగవత్ స్వరూపమే. ప్రతిదాన్ని పూజించాల్సిందే. యుద్ధం చేయబోయే ముందర ఆయుధ పూజ, ఇల్లు కట్టే ముందర భూమి పూజ. పూజ అంటే ఆదరంతో చూడటం, అద్వైతంగా భాషించటం. కనుక భూమి పూజ అంటే కాసేపు చక్కగా ఆ నేల మీద కూర్చుని ఆ నేలతో ఏకం అవటానికి చిత్తవృత్తి నిరోధం చేసుకుని ధ్యానంలో నిమగ్నం కావటం. మనలో చిత్తవృత్తులు శూన్యమైనప్పుడు ఆ నేల తల్లిలో ప్రవేశిస్తుంది. ఇద్దరికీ అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అలా జరిగినప్పుడు ఇద్దరూ కలిసి చేసే పనులు అవిఘ్నంగా నెరవేరుతాయి.
ఆ సమయంలో చక్కని అగరబత్తి గాని, సాంబ్రాణి గాని వెలిగించండి. ఒక కొబ్బరికాయతో, ఒక అరటిపండుతో ఆ భూమాతలోని క్రిమికీటకాలకు విందు భోజనం పెట్టండి. కొబ్బరికాయ కొట్టగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సమిష్టి ధ్యానం చేయించండి. వచ్చిన వారందరికీ స్వీట్స్ పెట్టటం మర్చిపోకండి. ఫోటోలు తీయించుకోండి. చక్కని శ్రావ్యమైన బిస్మిల్లా ఖాన్ సంగీతం పెట్టుకోండి. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తు చూడాలంటారు కదా! వాస్తు పైన మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి? వాస్తు అనేది ఇవన్నీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన జవాబులండి. వాస్తు అనేది ఒక శాస్త్రం. నిజమే. ఈ శాస్త్రం ఆయా గృహాల శక్తి ప్రభావాలను గురించి తెలుపుతుంది. అయితే చాలామంది ఇక్కడ ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. మన మానసిక శక్తి, ఆత్మస్థైర్యం, సామర్థ్యం గృహ బలాలపైన కొన్ని వేల రెట్లు ఉంటుంది. అంచేత ఆ మానసిక శక్తిని పెంపొందించుకోవాలే గాని మనలను మానసికంగా మరింత బలహీనులుగా మార్చుతున్న ఈ వాస్తు శాస్త్రాన్ని ఆశ్రయించటం ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదు. మీ ఇల్లు మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చినట్లు కట్టుకోండి. అందులో ఉండేది మీరు. వాస్తు శాస్త్రజ్ఞులు కాదు. ఏ దోషాలు ఉండవు. మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తే. మీ అంతరాత్మను సంప్రదించి అది చెప్పినట్లుగా చేస్తే. అయితే అంతరాత్మను ఎలా సంప్రదిస్తాం? ధ్యానంలోనే తలుపులు ఎక్కడ ఎలా ఉండాలో, కిటికీలు ఎక్కడ ఎలా ఉండాలో ధ్యానంలోనే కనుక్కోండి. ఆ విధంగానే చేయండి. ఏ సమస్యకైనా పరిష్కారం ధ్యానంలోనే లభిస్తుంది. సత్యాన్ని ధ్యానంలోనే వెతకాలి. కనుక మళ్ళీ చెబుతున్నాను, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ఏది మీరు సొంతంగా చేస్తే అది మీకు కరెక్ట్. ఏది నేను స్వంతంగా చేస్తే అది నాకు కరెక్టు. నేను చెప్పినట్లు మీరు వినవద్దు. మీరు చెప్పినట్లు నేను వినను కదా! ఆనక మీ ఇష్టం. పూజలను, స్తోత్ర జపాలను తరతరాలుగా ఆధ్యాత్మిక సాధనగా జనులు భావించి ఆచరిస్తున్నారు కదా! మీరెందుకు వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు? దయచేసి వివరించండి. ఏదైనా తరతరాలుగా వస్తుంది కనుక తప్పకుండా ఆచరించాలి అన్నది శాస్త్రీయ దృక్పథం కానేరదు. తరతరాలుగా మన అమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా మూర్ఖశిఖామణులై ఉండవచ్చు కదా! అంచేత తరతరాలుగా చెప్పింది ఆచారం కాదు. ఆచార్యులు చెప్పింది ఆచారం. కనుక ఆచార్యులు ఏం చెప్పారో ఆ విషయానికి వద్దాం. ఆర్య సమాజ స్థాపకుడైన శ్రీ స్వామి దయానంద సరస్వతి సకల వేద శాస్త్ర పారంగతుడు. వేద శాస్త్రాన్ని ఆయన అధ్యయనం చేసినంతగా ఎవరూ అధ్యయనం చేయలేదని అరవింద్ ఘోష్ స్వయంగా చెప్పారు. అలాంటి స్వామి దయానంద సరస్వతి తన జీవితమంతా విగ్రహారాధనకు, పూజలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మూర్తి పూజ మెట్టు కాదు, అగర్త అని గ్రామానికి చాటాడు. ఈ అధునాతన యుగంలో కూడా హాస్యాస్పదమైన విగ్రహారాధనలు, వ్యక్తి పూజలు ఉండటం చాలా శోచనీయమైన విషయం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం మొదలైనవన్నీ అంతరంగ సాధనా పుష్పాలే కానీ బహిరంగ కార్యకాండకు అద్దం పట్టవు. అంతర్యానమే భక్తి, అంతర్యానమే జ్ఞానం, అంతర్యానమే వైరాగ్యం. ఏది స్వామి దయానంద సరస్వతి ప్రజలకు బోధించటానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడో అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి లక్ష్యం కూడా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఏదీ కొత్తగా చెప్పలేదు. సత్యం ఎప్పుడూ కొత్తది కాదు. సత్యం ఎప్పుడూ సనాతనమైనదే. సత్యసంధులు ఈ లోకంలోనైనా సరే, ఏ కాలంలోనైనా సరే బహిర్కార్యకలాప విరుద్ధులు, అంతర్కార్యకలాప అనురక్తులు. అన్నక మీ ఇష్టం. ధ్యానంలో కూర్చున్నప్పుడు కొద్దిసేపటికే తల బొంగరంలా తిరుగుతుంది. శరీరం ముందుకో వెనక్కో వాలిపోతుంది. ఎందుకు? ధ్యానం చేయటం వల్ల విశ్వశక్తిని పొందటం జరిగి అది శరీరంలో ఉన్న సప్త చక్రాల గుండా ప్రవహిస్తూ చక్రాల ఆధీనంలో బ్లాక్ అయి ఉన్న భాగాలను శుద్ధిపరుస్తుంది. ఈ శుద్ధి ప్రక్రియ ఏ భాగంలో జరుగుతుందో ఆ భాగంలో నొప్పులు, కదలికలు వస్తాయి. ధ్యానం చేస్తున్నంతసేపు ఉండి ఆ తర్వాత ఉండవు.
అలాగే విశ్వశక్తి ఎక్కువగా గ్రహించినప్పుడు శరీరంలో కదలికలు రావడం సహజమే కాబట్టి ఈ విషయంలో విచారించవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక స్థితికి పురోభివృద్ధికి ఈ నొప్పులు చిహ్నం. ధ్యాన మార్గంలో ఉన్నవారు శరీర ధర్మానికి తగిన శక్తినిచ్చే ఆహారం తీసుకోకపోతే ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. ఓం తత్సత్.